రైట్. తోపిదొడ్డి ప్రకాష్ రెడ్డి గారు జగన్ సక్సెస్ స్టోరీగా వర్ణిస్తున్నారు. ఇప్పుడు ఈరోజు సమగ్ర భూ సర్వేని మళ్ళీ మేము కంటిన్యూ అంటే ప్రసాద్ గారు అంటున్నారు ఇది జగన్ సక్సెస్ స్టోరీ ఇది అని. భూ టైటిలింగ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన ఆ రకంగానే అబద్ధాలు చెప్పారు, సర్వే పైన అదే రకమైన అబద్ధాలు చెప్పారు, ఒక భయభ్రాంతులకు గురి చేశారు. రాష్ట్రంలో ఒక టైంలో ఒక భయం వచ్చేసింది. చాలా చోట్ల సార్ ఎన్నికలు జరుగుతున్న టైంలో, ఎన్నికలు జరుగుతున్నప్పుడు పోలింగ్ బూతుల దగ్గర ఆ లైన్లో నిల్చున్నటువంటి ఓటర్ల మధ్య ఈ ఎల్లో బ్యాచ్ నిలబడి అక్కడక్కడ నిలబడి మీ భూములు జగన్ కొట్టేస్తాడమ్మా గుర్తుపెట్టుకోండి, మీ భూములు జగన్ లాక్కుంటున్నాడు గుర్తుపెట్టుకోండి, సర్వే పేరుతో లాగేస్తాడు గుర్తుపెట్టుకోండి, ఇలా ఆ టైంలో కూడా అక్కడ దూరి ప్రచారం చేసినటువంటి బ్యాచ్ ఇది. ఈరోజు మళ్ళీ భూ సర్వేని మేము కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. ఇది నిజము గడప దాటే లోపు అబద్ధము ఊరు చుట్టూ వస్తుందని ఒక సామెత ఉందండి. మేము చేసిన మంచిని చెప్పుకుందామనే ప్రయత్నంలో ఎలక్షన్లలో మేము నిమగ్నమై ఉన్నాము. వారు చేసినటువంటి నీతి ఆయోగ్ ఏదైతే డైరెక్షన్ ఇచ్చిందో నీతి ఆయోగ్ డైరెక్షన్ ప్రకారము దేశవ్యాప్తంగా రాష్ట్రాలన్నీ కూడా పాటిస్తున్నటువంటిది సమగ్ర భూ సర్వే. సో దాని తర్వాత కొనసాగింపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అయితే ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి తెలుసు, తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి అన్ని తెలుసు. కానీ దీనివల్ల జరిగేటువంటి ఒక మంచిని మేము ప్రజల్లోకి తీసుకొని పోలేకపోయాం, గట్టిగా కౌంటర్ చేయలేకపోయాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ టైటిలింగ్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది వారి భూములకు ఏదైతే ఒక ఆపద వస్తా ఉందనే రకంగా ప్రజల్లోకి తీసుకొని పోగలిగారో అది సక్సెస్ఫుల్ గా చేయగలిగారు. అంటే అబద్ధాన్ని బాగా ప్రజలకు నిజంలా నమ్మించి చెప్పగలిగారు. మరి ఆయన ముఖ్యమంత్రి కాగానే మొదటి రోజు ఆయన పెట్టిన తొలి సంతకాల్లో ఒకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దన్నారు. అసలు మొత్తం ఉన్న ప్రభుత్వంలో ఉన్నది కేంద్రంలోనూ వాళ్ళే, రాష్ట్రంలోనూ వాళ్ళే. కేంద్ర ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి ఈ చట్టం అమలు చేస్తే గాని వారు ఇచ్చేటువంటి అప్పులకు సబ్సిడీ రాయితీ, వడ్డీ రాయితీ ఉంటుందనే విషయం కూడా వీళ్ళకి తెలుసు. కానీ ఏ రోజుకి ఆ రోజు ఈ రోజు ఒక అబద్ధం చెప్తే అది ప్రజలకు అతికినట్లు ఉండాలా, దానివల్ల ఓట్లు రావాలా, తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఈ సర్వే కొనసాగిస్తాము, సమగ్ర సర్వే కొనసాగిస్తాము, దీనిలోని మంచి చెడులన్నింటినీ కూడా గమనించి ముందుకు వెళ్తాము అంటే నోరు తెరిస్తే అబద్ధాలను ఏ విధంగా ఎప్పుడు ఎలా అవసరం అనుకుంటే అలా చెప్పగలిగే వ్యక్తి చంద్రబాబు నాయుడు. దానికి తానా తందానా అనేటువంటిది ఆయన ఛానళ్ళు, ఆయన పత్రికలు, ఆయనకున్నటువంటి తోక పార్టీలు. మరి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఆద్యంతం కూడా ఈ ఏదైతే ఆయన చెప్పుకుంటూ వచ్చారో తల్లికి వందనము ఎక్కడికి పోయింది? ఈరోజు 84 లక్షల మంది పిల్లల వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుతా ఉన్నారు, వారి భవిష్యత్తులతో చెలగాటం ఆడుతా ఉన్నారు. మరి 3 సిలిండర్లు ఇస్తామన్నారు, సిగ్గు లేకుండా అసెంబ్లీలోనే మాట్లాడుతా ఉన్నారు, అది సాధ్యం కాదనేసి నాదెండ్ల మనోహర్తో చెప్పిస్తా ఉన్నారు. లోకేష్ చెప్తా ఉన్నాడు తల్లికి వందనం ఈ సంవత్సరం ఇయ్యలేము అనేసి, తర్వాత ఇస్తామనే పరిస్థితి కూడా లేదు. మరి పథకాలన్నింటినీ కూడా అటకెక్కించేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. కేవలం అబద్ధాలను వల్లె వేస్తూ ప్రజల్ని నమ్మించి గద్దెనెక్కినటువంటి ఒక అబద్ధాల పార్టీ తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా మళ్ళీ ప్రజల్ని మోసం చేసే కార్యక్రమమే చేస్తా ఉన్నాడు తప్ప ఏది కూడా ఈ రోజు మనం గమనించుకుంటే బీహార్ కి 59,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి గమనిస్తే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 15,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకోవడానికి వెసులుబాటు కల్పించారు. ఆ వడ్డీలు కూడా మనమే కట్టాల్సిందే, ఆ అప్పులు తీసుకోవడానికి వెసులుబాటు కల్పించి దాని ద్వారా అమరావతి నిర్మాణానికి మేము సాయం చేస్తున్నామని చెప్తా ఉన్నారు. మరి ఈ రోజు రాష్ట్రానికి ఈయన కేంద్రం నుంచి తీసుకొచ్చింది ఏంది? కేవలం ఈయన పైన ఉన్నటువంటి కేసులను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వము ఇతని లాంటి వ్యక్తులు మాకుంటే చాలనేటువంటి విధంగా వాళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు. ఇప్పుడు బీజేపీ రాష్ట్రానికి సూపర్ 6 హామీలే కాదు సార్, సూపర్ 6 హామీలే కాదు, ఇప్పుడు ఎత్తేసిన దాంట్లో ఇది కూడా ఆరోగ్యశ్రీ కూడా చేర్చండి, ఎత్తేసిన దాంట్లో ఆరోగ్యశ్రీని కూడా చేర్చాలి. రాష్ట్ర ప్రజలకు గట్టిగా చెప్పండి సార్ ఒకసారి, నేను చెప్తే సరిగా అర్థమవుతుందో లేదో మీలాంటి నాయకులు చెప్పారు క్లియర్ గా ఎత్తేసినట్టే. ఇంకా ప్రీమియం చెల్లించాల్సింది మార్చిలో రైతులు ప్రీమియం చెల్లించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కోడ్ చూపించి ఆ రోజు రైతుల తరఫున ప్రీమియం చెల్లించేటువంటి అవకాశం లేకుండా చేశారు. ఇన్సూరెన్స్ పంటల బీమా ఈ రోజు ఒకసారి ఆ పెమసాని గారు మాట్లాడింది రాష్ట్ర ప్రజలకు వినిపిస్తున్నారు. ఒక్క సెకండ్ ప్లీజ్, మళ్ళీ వినిపించండి సార్. మీ ఆరోగ్యశ్రీ అవుట్,
మీ మైక్ దగ్గర పెట్టు. ప్రతి వ్యక్తికి కూడా 5 లక్షల రూపాయలు హాస్పిటల్ కి వెళ్తే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా ఇన్సూరెన్స్ లాగా వాళ్ళకి మనీ వస్తుంది. ఈ కార్డులు ప్రతి ఒక్కరికి చేరాలి. ఎందుకంటే మా గుంటూరు పార్లమెంట్ లోనే చూస్తే 3 లక్షల కుటుంబాలు ఎలిజిబుల్ అయితే కేవలం 28,000 కార్డులు మాత్రం ఇప్పటి వరకు ఇచ్చారు. మేము ప్రతి ఒక్కరికి ఈ జిల్లానే కాదు అన్ని జిల్లాల్లో ప్రజలను కోరుకునేది ఏంటంటే మీరు ఆయుష్మాన్ భారత్ లో రిజిస్టర్ అయ్యి ఆ కార్డ్స్ తీసుకొని 5 లక్షల రూపాయల వరకు మీరు ఆరోగ్యశ్రీ లాగా వాడుకోవచ్చు. దానివల్ల హాస్పిటల్స్ బాగుంటాయి, ఇండస్ట్రీస్ బాగుంటాయి, మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎందుకంటే అక్కడక్కడ ఆరోగ్యశ్రీకి ఈ రోజు డబ్బులు లేనటువంటి పరిస్థితి, హాస్పిటల్స్ కి బిల్లులు రావడం లేదు, పేషెంట్లకు వెళ్తే గనక వాళ్ళకి ట్రీట్మెంట్స్ కూడా జరగనటువంటి పరిస్థితి. ఆయుష్మాన్ ఇప్పుడు దీనికి ఒక సబ్మిషన్ సార్, ప్రకాష్ గారు మీకు మీ టైమే తీసుకుంటున్నాను ఏమనుకోకండి. ఇది తెలంగాణలో కూడా ఫస్ట్ 2 years ఇంప్లిమెంట్ చేయలేదు సార్. చేయకపోతే వాళ్ళు ఇంపోజ్ చేయాలని చెప్పి కంపల్సరీ చేస్తే ఆరోగ్యశ్రీ ప్లస్ ఈ ఆయుష్మాన్ భారత్ కలిపి 2 కలిపి వాళ్ళకి వస్తున్నాయి కూడా తెలంగాణలో బెనిఫిట్. అయితే దిస్ నార్ దట్ లేదు. అది ఉంటుండగా కూడా ఇవాళ 25 లక్షలు పెంచగలిగాడు రేవంత్ రెడ్డి గారు. ఇంకోటి పెమ్మసాని గారు వారికి అవగాహన లేదేమో, మన లాంటి వాళ్ళు కొంత చెప్తే వాళ్ళు కూడా నేర్చుకుంటారు, లేకపోతే మనదే తప్పైతే వాళ్ళే సరిదిద్దుతారు. ఇందులో ఆయుష్మాన్ భారత్ అనే దాంట్లో కేంద్రం మనకి ఇచ్చేది ఎంతంటే జస్ట్ 350 కోట్లు. మనం ఆరోగ్యశ్రీ కింద ఖర్చు పెడుతోంది 4,100 కోట్లు. 4,100 కోట్లు ఏడాదికి మనం ఖర్చు పెడుతుంటే అందులో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఆయుష్మాన్ భారత్ కింద మనకు చేకూరే లబ్ధి 350 కోట్లు. గరిష్టంగా అది 5 లక్షలు. ఆయుష్మాన్ భారత్ లో ఎవరికైనా వచ్చేది 5 లక్షలు మాత్రమే. ఆరోగ్యశ్రీలో వచ్చేది 25 లక్షలకు పెంచారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మీకు ఇంకోటి కూడా ఉందండి, సబ్మిషన్ ఏంటంటే ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వాలని ఇక్కడ కవర్ చేశారు. ఎస్, ఆరోగ్యశ్రీలో 3,000 వరకు ప్రొసీజర్స్, అంటే 3,000 రకాల వ్యాధులకు చికిత్స ఉంది. మరి దీంట్లో ఎన్నున్నాయి? ఆరోగ్యశ్రీ గొప్పదా లేకపోతే ఆయుష్మాన్ భారత్ గొప్పదా? అంటే ఆరోగ్యశ్రీని తీసేయడానికి ఎత్తేయడానికి ఒక పెద్ద కుట్ర జరుగుతోంది. ఆ కుట్రలో భాగమే ఈరోజు ఆయుష్మాన్ భారత్ పేరుతో ముందుకొచ్చారు. కేంద్రం ఇస్తుందంట 5 లక్షలు చాలట. అందరికీ ఇస్తోందా? మనం ఖర్చు పెట్టేది ఎంత, కేంద్రం ఖర్చు పెట్టేది ఎంత? జస్ట్ 350 కోట్లు కేంద్రం నుంచి మనకు వస్తుంది. 4,100 కోట్లు ఆరోగ్యశ్రీ కింద మనం ఖర్చు పెడుతున్నాం. ఇప్పుడు ఆరోగ్యశ్రీ వద్దంట, ఈ 350 కోట్లతో చాలట. అంటే ఆరోగ్యం ఏమైపోయినా పర్లేదు, ఇవన్నీ తీసేసేయండి, మనం ఉన్నాయి కదా హాస్పిటల్స్, మన హాస్పిటల్స్ దాన్ని బాగు చేసుకుందాం. మన బళ్ళు ఉన్నాయి కదా, అమ్మఒడి, మిగతా పథకాలు, నాడు నేడు అన్ని తీసేద్దాం. మన స్కూల్స్ ఉన్నాయి కదా, వాటిని బాగు చేసుకుందాం. వాళ్ళే బాగుపడాలి. వాళ్ళే బాగుపడాలంటే పథకాలన్నీ తీసేయాలి. వాళ్ళనే పెత్తందారులు అంటారు, వాళ్ళ మీద యుద్ధం చేశారు జగన్మోహన్ రెడ్డి. ప్రకాష్ రెడ్డి గారు, ఏంటి ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా ఎత్తేసినట్టేనా, పోయినట్టేనా ఇది? అంటే నెమ్మదిగా ఇంజెక్షన్ చేస్తున్నారా, సూది పొడుస్తున్నారా నెమ్మదిగా ఇంజెక్షన్? ఆయుష్మాన్ భారత్ చాలా గొప్పదని. అంటే ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన పేదలకు ఖర్చు పెట్టాల్సినటువంటి ప్రతి ఒక్క బాధ్యత నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు తప్పుకుంటా ఉన్నారు. పేదల ఆరోగ్యం విషయం గాని, పిల్లల చదువుల విషయం గాని, రైతుల భరోసా విషయం గాని ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎస్కేప్ అవుతా ఉన్నారు. ఆయన కాన్సన్ట్రేషన్ వల్ల ఆయన వర్గీయులు ఎక్కడైతే భూములు కొన్నారో ఆ ప్రాంతంలో కేంద్రం నుంచి అప్పు తీసుకొచ్చినటువంటి డబ్బులు కానీ, వివిధ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొచ్చిన డబ్బులు కానీ, రాష్ట్ర రాబడి కానీ అక్కడ ఖర్చు పెట్టి అక్కడ వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడమే ఆయన లక్ష్యం. ఈ రోజు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సిఇఓగా ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కి సిఇఓగా వ్యవహరిస్తా ఉన్నారు తప్ప రియల్ గా ఆయన ఒక సీఎం లా ఎక్కడ కూడా వ్యవహరించడం లేదు. ఒక బాధ్యతగా క్రెడిబిలిటీ అనే విషయం గానీ, అకౌంటబిలిటీ అనే విషయంలో గానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో, హామీలు ఇచ్చినటువంటి పేదల సంక్షేమ పథకాల్ని అమలు చేయలేని పరిస్థితి ఉంటే దిగిపోతానని ఎంత నిక్కచ్చిగా చెప్పారో బుగ్గన గారు చెప్పింది మనం వింటే ఆయన యొక్క క్యారెక్టర్ ని మనం అనలైజ్ చేసుకోవచ్చు. మరి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు పేదల్ని ఏ విధంగా మోసం చేయాలి, సంక్షేమ పథకాలని ఏ విధంగా అటకెక్కించాలి, ఎటువంటి అవకాశం ఉన్నా కూడా మొన్న అసెంబ్లీలో ఆయన మాట్లాడేది మాకు భయం వేస్తా ఉంది, సూపర్ 6 హామీ ఇచ్చాము, మరి ఈ రోజు పరిస్థితి చూస్తుంటే భయం వేస్తా ఉంది, ప్రజలు అర్థం చేసుకోవాలంటే మేము చేతులు ఎత్తేసాము, మేము చెప్పింది అబద్ధము అనేసి మీరు గ్రహించాల్సిందే అని అమాయక ప్రజల్ని ఈ రోజు చెప్పి, మీరు ప్రజలు ఏమనుకున్నా పర్లేదు, మోసపోయిన వాళ్ళు చిత్కరించినా పర్లేదు, మళ్ళీ తెలుగుదేశం పార్టీ
అధికారంలోకి రాకపోయినా పర్లేదు, Yes. సమూలంగా తుడిచిపెట్టకపోయినా పర్లేదు, ఈ 5 సంవత్సరాలలో లక్షల కోట్లు దోపిడీ చేయడమే Yes. ఈయన లక్ష్యం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి అమరావతిని అడ్డం పెట్టుకొని రాష్ట్ర సంపదనంతా తీసుకొని పోయి అక్కడ పెట్టుబడి పెట్టి ఈయన కొన్న భూములు ఈయన బంధువులు ఈయన పార్టీ వాళ్ళు కొన్న భూములు 1000 ఎకరాల భూములకు కోట్ల రూపాయల విలువలు రావాలా, ఇది టార్గెట్ తప్ప ఇది రెండోది ఏమి లే. ఎన్నికలకు ముందే ఒక ఆడియో లీక్ అయ్యింది, మీరు గమనించారో లేదో, ఎన్నికలకు ముందే ఒక ఆడియో లీక్ అయింది, పథకాలు లేదు ఏం లేదు, ఎస్ అమరావతిలో పెట్టుబడులు పెట్టండి, మాకు భూములు ఉన్నాయి మీకు భూములు ఉన్నాయి అనేసి మాట్లాడాడు. రైట్ కేవలం దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్లకు ముందు 100 అబద్ధాలు చెప్పాడు, 100 హామీలు ఇచ్చాడు, ప్రజల్ని మోసం చేశాడు. అమాయకపు ప్రజలు అన్నం పెడుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన మంచితనాన్ని ఆయన ప్రజల పట్ల ఉన్న ప్రేమను గమనించలేకపోయారు. ఒక మోసగాడి వలలో ఈ రోజు చిక్కుకున్నారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర Right. ప్రజలు. కాబట్టి ఈ రోజు ఇప్పుడే పొరలన్నీ కూడా ఈ ఏవైతే ఈయన కప్పాడో ప్రజలందరినీ కూడా వాళ్ళు ఏదైతే మోసం చేస్తా వచ్చాడో ఈ రోజు వాళ్ళందరూ కూడా గ్రహించగలుగుతా ఉన్నారు. ఏ పథకాలు ఇవ్వడు, సూపర్ 6 ఉండదు, ఎస్ ఈయన చెప్పిన ఏ హామీ ఉండదు, ఉచిత ఇసుక ఉండదు, ఈయన పోలవరము కట్టడు, ఈయన పేదలకు ఇల్లు కట్టనివ్వడు. మరి ఈయన ఈ రాష్ట్రంలో పేద వర్గాలకు సంబంధించినటువంటి ఏ ఒక్క Right. పనికి కూడా 1 రూపాయి ఖర్చు పెట్టాడు. రైతులకు రైతు భరోసా ఉండదు, ఆ 20,000 అనేది ఇచ్చేది ఉండదు. పోనీ రైతుల ఇన్సూరెన్స్ సంబంధించి ప్రీమియం కట్టడు, పంటలు నష్టపోతారు, 1000 కోట్ల రూపాయల పంటలు నష్టపోతారు. Yes. మరి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేది ఉండదు, మరి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేది ఉండదు, తల్లికి వందనం ఎకనామం పెట్టేశాడు, రైట్ 3 సిలిండర్లు లేదు, ఉచిత బస్సు ప్రయాణం లేదు. మొత్తం వల్ల ఈ రోజు ఇది రాష్ట్రంలో 3 ప్రజలకు సిలిండర్లు, మిగిల్చింది ఉచిత ఆయన బస్సు ప్రయాణం, వంగనామాలు తప్ప ఏమీ ఇట్లాంటి పథకాలు మిగల్చలేదు. సార్. ఉచిత ప్రయాణమో లేకపోతే 3 సిలిండర్లు, ఇవి ఒక రోజు, ఒక నెల, 6 నెలల్లో ఆలస్యమైన పెద్ద ప్రమాదం లేదు. కానీ రైతులకు ఖరీఫ్ సీజన్ మొదటి నాటికే పెట్టుబడి సాయం కావాలి, చాలా ప్రమాదకరం. ఈరోజు మోసం చేసేశారు, రైతుల్ని నిలువునా ముంచేశారు, హామీని తీసుకెళ్లి పొలంలో బాతేశారు. రైతులకు ఇచ్చినటువంటి 20,000 హామీ సీజన్కి ఆ టైంకి ఇవ్వకపోతే ఇంకేం చేస్తాడు రైతు? విద్యార్థులకు సంబంధించి తల్లులకేమో వందనం అన్నారు, లేదు తీసేశారు. అమ్మ ఒడి మే జూన్ నెలకల్లా ఖచ్చితంగా తల్లుల ఖాతాల్లో పడేది. ఈరోజు వచ్చే ఏడాదికి రూట్ మ్యాప్ వేస్తారట, దానికి ఏదో సంఘం పెడతారట, మేధావులు తెలివితేటలన్నీ ఉపయోగిస్తారట. దేనికి సార్? 84 లక్షల మంది పిల్లలు ఉన్నారట, మరి ఇస్తే అయిపోయింది కదా. ఎంతమంది పిల్లలు ఉన్నారో స్కూల్లో తెలియదా మీకు? డేటా కావాలి కదా, డేటా కావాలట. అనుకుంటా ఆ, ఈ రోజు డేటా రాష్ట్రంలో తెచ్చుకుంటూ ప్రజల్ని పిచ్చోళ్ళని చేయడంలో Yes. ఈయన మించిన మోసగాడు ఎవరు లేరు ఈ దేశంలో. రోషయ్య గారు చెప్పారు, అదైపోతే ఫీజు ఈయన రీయింబర్స్మెంట్. నరుడా ఏమి నీ కోరికలు అడిగి మళ్ళీ హామీలు ఇస్తాడని.